నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము కాలోజీ కళాక్షేత్రంలో అయితే ఉన్నాము. డాక్టర్స్ కి సంబంధించి టీజీ ఎసికాన్ అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఒకసారి అసలు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం డాక్టర్స్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్? సో ముఖ్యంగా ఈ కార్యక్రమము 11th కాన్ఫరెన్స్ 11వ వార్షిక సదస్సు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ అనేది సర్జరీని పూర్తిగా మార్చేసింది. సో ఇంతకుముందు లాగా ఓపెన్ సర్జరీ కాకుండా ఈ రోజుల్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. సో దీంట్లో లేజర్ ఆపరేషన్స్, లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ విధానాల వల్ల పేషెంట్ త్వరగా కోలుకునేటువంటి విధానాలని ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన విధానాల గురించి సర్జన్స్ కి అవగాహన కల్పించడం, వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచడం, వాళ్ళకు లైవ్ ఆపరేషన్స్ డెమాన్స్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళకు సరైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎంతమంది డాక్టర్స్ ఈ రోజు పార్టిసిపేట్ చేశారు? ఈరోజు 1000 నుంచి 1200 మంది డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ప్రాక్టీసింగ్ సర్జన్స్, వివిధ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. సార్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారా డాక్టర్స్ కోసం? ఎవ్రీ ఇయర్ సర్జన్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఈసారి ఈ కార్యక్రమం మన వరంగల్ చారిత్రక నగరమైనటువంటి వరంగల్లో జరగడం అనేది మనకు గర్వకారణం. నాట్ ఫస్ట్, పీరియడ్ గా జరుగుతుంటుంది. 6 years బ్యాక్ 2019లో జరిగింది, మళ్ళీ ఈసారి జరుగుతుంది. సో మరి విన్నారు కదా, దాదాపుగా 1000 మెంబర్స్ కి పైగా డాక్టర్స్ అయితే ఈ ప్రోగ్రామ్ లో అయితే పార్టిసిపేట్ జరిగింది. అంటే న్యూ టెక్నాలజీ ఏదైతే డాక్టర్ కి సంబంధించి న్యూ టెక్నాలజీ అప్గ్రేడింగ్ అయిందో కానీ దానికి సంబంధించి సర్జన్స్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుందంటూ కూడా డాక్టర్ కురపాటి రమేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సర్జన్స్ అసోసియేషన్ మీటింగ్స్ లో భాగంగా అంతేకాకుండా ఈ స్టాల్స్ అనేది కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు టాబ్లెట్ కి సంబంధించిన స్టాల్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇక్కడ వీళ్ళు దానికి కూడా సపరేట్ గా వాళ్ళ టాబ్లెట్ ని ప్రమోట్ చేసే విధంగా అయితే అవగాహన కల్పించేందుకు కూడా ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టాల్స్ లో భాగంగా అయితే ఇక్కడ అన్ని మెషిన్స్ కి సంబంధించిన, అంటే ఆపరేషన్ మెషిన్స్ కి సంబంధించినవి కావచ్చు, కొన్ని మెషిన్స్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. సార్ ఇది మెషిన్స్ దేనికి సంబంధించి? ఓటీలో సర్జరీ చేయడానికి ఆపరేషన్ చేసినప్పుడు వాడతారు. లైక్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కానీ, ఓపెన్ సర్జరీస్ కానీ వాడతారు. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి? దీని ఎనర్జీ డివైస్ అంటారండి. అంటే బేసిక్ మిషన్ నుంచి హైయర్ ఎండ్ వరకు 2 types అని చెప్పొచ్చు. ఎనర్జీ కార్ట్ మిషన్ ఒకటి, లాప్రోస్కోపీ సైడ్. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది డాక్టర్స్ దగ్గర నుంచి రెస్పాన్స్? మనది బాగానే ఉంటుంది. ఎవ్రీ టైం మీ డాక్టర్స్ మీట్ లో ఇట్లా ప్రతిసారి ఇదే చేస్తుంటాము. రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంటే మెషిన్స్ చూస్తున్నారా డాక్టర్స్? ఆల్రెడీ చాలా మంది వాడుతున్నారు కూడా మేము మెషిన్ మాది. సో వాళ్ళ వల్ల మేము ఇక్కడ స్టాల్స్ పెట్టాము. ఆల్మోస్ట్ వరంగల్ ఆల్ ది డాక్టర్స్ వాడుతుంటారండి. మళ్ళీ ప్రతి హాస్పిటల్స్ లో మన మిషన్స్ ఉంటాయి. సో మరి చూసారు కదా, ఇది డాక్టర్స్ కి సంబంధించిన సర్జన్స్ మీటింగ్ అన్నమాట. అంతేకాకుండా ఇందులో డాక్టర్స్ దాదాపుగా 11,000 మెంబర్స్ డాక్టర్స్ అయితే ఈ రోజు అయితే ఇక్కడ కాలోజీ కళాక్షేత్రం దగ్గర అయితే పార్టిసిపేట్ చేయడం అంటూ జరిగింది. కెమెరామెన్ సంజయ్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.